ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు జీహెచ్ఎంసీ సీనియర్ అసిస్టెంట్ ట్యాక్స్ ఆఫీసర్ సునీత. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. కుకట్పల్లి జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏసీబీ అధికారుల రైడ్స్ కొనసాగుతోంది. విలువైన ఫైల్స్ ను చెక్ చేస్తున్నారు. ట్యాక్స్ విభాగంపై భారీగా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు జీహెచ్ఎంసీ సీనియర్ అసిస్టెంట్ ట్యాక్స్ ఆఫీసర్ సునీత. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. కుకట్పల్లి జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏసీబీ అధికారుల రైడ్స్ కొనసాగుతోంది. విలువైన ఫైల్స్ ను చెక్ చేస్తున్నారు. ట్యాక్స్ విభాగంపై భారీగా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు జీహెచ్ఎంసీ సీనియర్ అసిస్టెంట్ ట్యాక్స్ ఆఫీసర్ సునీత. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. కుకట్పల్లి జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏసీబీ అధికారుల రైడ్స్ కొనసాగుతోంది. విలువైన ఫైల్స్ ను చెక్ చేస్తున్నారు. ట్యాక్స్ విభాగంపై భారీగా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు జీహెచ్ఎంసీ సీనియర్ అసిస్టెంట్ ట్యాక్స్ ఆఫీసర్ సునీత. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. కుకట్పల్లి జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏసీబీ అధికారుల రైడ్స్ కొనసాగుతోంది. విలువైన ఫైల్స్ ను చెక్ చేస్తున్నారు. ట్యాక్స్ విభాగంపై భారీగా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు జీహెచ్ఎంసీ సీనియర్ అసిస్టెంట్ ట్యాక్స్ ఆఫీసర్ సునీత. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. కుకట్పల్లి జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏసీబీ అధికారుల రైడ్స్ కొనసాగుతోంది. విలువైన ఫైల్స్ ను చెక్ చేస్తున్నారు. ట్యాక్స్ విభాగంపై భారీగా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు జీహెచ్ఎంసీ సీనియర్ అసిస్టెంట్ ట్యాక్స్ ఆఫీసర్ సునీత. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. కుకట్పల్లి జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏసీబీ అధికారుల రైడ్స్ కొనసాగుతోంది. విలువైన ఫైల్స్ ను చెక్ చేస్తున్నారు. ట్యాక్స్ విభాగంపై భారీగా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తున్నారు.